నిత్య నిజాలు చెప్పే ఛానల్కి స్వాగతం. ఎట్టకేలకు టీడీపీ బీజేపీ పొత్తు ఖరారైనట్టే. టీడీపీకి వేరే మార్గం లేదన్నట్టుగా బీజేపీ ఆడమన్నట్టుగా బీజేపీ చెప్పినట్టుగా ఎన్ని సీట్లు ఇమ్మంటే అన్ని సీట్లు ఇస్తామని దాదాపుగా చంద్రబాబు ఎన్డీఏలో చేరిపోయినట్టే. ఇక ప్రచారం షురూ అయితే ఇది 2 రోజుల్లో ముహూర్తం ఖరారవుతుంది అంటూ చెబుతున్నారు. బీజేపీకి 8 నుండి 10 ఎంపీలు, 12 లోక్సభ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలంటూ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలంటూ కోరుతున్నారని బీజేపీ డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు. 2-3 రోజుల్లో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అమిత్ షాతో కూర్చొని అమీ తేల్చుకుంటారంటూ జరుగుతున్న స్పెషల్ వార్తల్లో తేలుతుంది. దాదాపుగా విశాఖపట్నం సిటీ, రాజమండ్రి సిటీ, హిందూపురం ఇలాంటి మెయిన్ ప్రాంతాలన్నీ మాకు ఇవ్వాల్సిందే ఎంపీ సీట్లు అని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ డిమాండ్ని బాబు గంగిరెద్దులాగా తలకాయ ఊపినట్టుగా తెలుస్తుంది. అయితే బాబు పన్నాగం ఏమిటి? వాస్తవం చెప్పుకోవాలంటే బీజేపీ కాంగ్రెస్ దేశంలో నుంచుండే పరిస్థితి కనబడట్లేదు. రేపు ఎలక్షన్ లో కాంగ్రెస్ కానీ సంకీర్ణ ప్రభుత్వాలు కానీ వస్తే, బీజేపీ ఓడిపోతే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి. ఇటు జనసేన అటు టీడీపీ 2 కలిసి పరుగులు పెట్టడానికి వీళ్ళిద్దరూ ఇద్దరు కలిసి పోటీ చేసినా సరే రేపొద్దున్న కేంద్రంలో బీజేపీ వస్తే వీళ్ళందరూ కూడా బీజేపీకి తలకాయ గంగిరెద్దులాగా ఊపాల్సిందే. లేదు, టీడీపీ జనసేన గెలవలేదు, వైసీపీ గెలిచింది, బీజేపీ చెప్పినట్టుగా గంగిరెద్దులా తలకాయ ఊపాల్సిందే. ఎందుకు ఇలా జరుగుతుంది? కేంద్రంలో సరైన మగాడు లేడు, బీజేపీకి ప్రత్యామ్నాయం పార్టీ లేదు, కేంద్రం నుండి బీజేపీయే ఉన్నది అని మోడీ చేస్తూ తన హవాని చాటుతున్నారు. సోషల్ మీడియాలో స్పెషల్ న్యూస్లు ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. కేంద్రంలో మరొక పార్టీ లేదు, నేనే మగాడిని అని మోడీ తన వైఖరిని చాటుతున్నాడు. అసలు బీజేపీకి సూత్రాలున్నాయి, పద్ధతులున్నాయి. అన్నిటిలో తుంగలో తొక్కి, విధానాలు తుంగలో తొక్కి 3వసారి 75 సంవత్సరాలు నిండిన వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎంచుకోవడం ఎంతవరకు కరెక్టు? అసలు ఈ ప్రభుత్వం నడుస్తాదా? మధ్యస్థంలో ప్రధానమంత్రిని మారుస్తారా అన్నట్టుగా ఒక చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎంత వైరల్ కూడా అవుతుంది. ఇదెంతవరకు నిజం అనేది త్వరలోనే చూద్దాం. మొత్తానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ముందుకెళ్తుందన్నది ఖాయం. ఇది యథార్థం. ప్రచారానికి ఆల్మోస్ట్ అన్ని మెయిన్ ప్రాంతాలు బీజేపీకి అడిగినట్టుగా, బీజేపీకి సాహో గురు అంటున్నట్టుగా ఉన్నది టీడీపీ పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి,
మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించేందుకు ధన్యవాదాలు.